తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ కుట్ర రాజకీయం చేస్తోంది. ఓటమి భయంతో టీడీపీ గుండాలు దౌర్జన్యాలు చేస్తున్నారు. అయితే టీడీపీ దౌర్జన్యాలను వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ధీటుగా ఎదుర్కొంటున్నారు. టీడీపీ గూండాల దాడితో విజయవాడకు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు వెళ్లారు. కౌన్సిల్ హాల్ వరకు రక్షణ కల్పించాలని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కోరుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను కూడా ఏపీ పోలీసులు లెక్క చేయడం లేదు. తిరువూరు వస్తేనే రక్షణ కల్పిస్తామని వితండవాదం చేస్తున్నారు. టీడీపీ గూండాల దాడులపై ఈసీకి వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని డీజీపీకి ఈసీ లేఖ రాసింది. ఈసీ ఆదేశాలను పోలీసుల అధికారులు బేఖాతరు చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, నిన్నంతా జరిగింది చూసాం. తిరువూరులో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? సో తిరువూరు వస్తేనే రక్షణ కల్పిస్తామంటున్న పోలీసుల వితండ వాదాన్ని ఏ రకంగా చూడాలి? వీళ్ళు ఎన్నికల కమిషనర్ ఆదేశాలను కూడా ఖాతరు చేయరా? అది రెండవ రోజు కూడా తిరువూరులో టీడీపీ దౌర్జన్యం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరికొద్దిసేపట్లోనే మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వైసీపీ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవాల్సిన పరిస్థితి. అయితే వారెవరిని కూడా అక్కడికి వెళ్ళనివ్వకుండా అడ్డుకునేందుకు, వారితో పాటు వారికి మద్దతుగా వస్తున్న వైసీపీ లీడర్లందరినీ కూడా అడ్డుకునేందుకు అయితే ఎక్కడికక్కడ టీడీపీ కుట్రలు చేస్తోంది. తిరువూరు వెళ్లే మార్గంలో ఏకొండూరు వద్ద బాడవ టోల్గేట్ వద్ద టీడీపీ నాయకుడు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపుగా 100 మంది టీడీపీ కార్యకర్తలకు మోహరించి ఉన్నారు. ఎవరు వైసీపీ లీడర్లు ఎవరు కూడా, అలాగే వైసీపీ కౌన్సిల్ వారెవరు కూడా తిరువూరు వెళ్లకుండా అడ్డుకుని తీరుతామంటూ కూడా వాళ్ళందరూ కూర్చున్నారు. అదే సమయంలో తిరువూరులో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో నల్లగట్ల స్వామిదాసు, ఆయన ఇంటిని కూడా 100 మంది టీడీపీ కార్యకర్తలు అల్లరి మూకలు ముట్టడించిన పరిస్థితి కనబడుతోంది. ఇక అన్ని వైపులా కూడా వైసీపీ నాయకులను తిరువూరులో అడుగు పెట్టనివ్వకుండా చూస్తామంటే కూడా అడ్డుకున్న పరిస్థితి. కనీసం వారికి తిరువూరు మున్సిపల్ లో చైర్పర్సన్ ఎన్నికను సాధించుకునేందుకు బలం లేకపోయినప్పటికీ కూడా దౌర్జన్యంగా కుట్రపూరితంగా గెలవాలని ఒక ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలోనే నిన్నంతా కూడా చాలా హైడ్రామా నడిపించారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో ఆమెను కూడా కిడ్నాప్ చేసిన పరిస్థితి. అయితే ఈ విషయం మీద వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల కమిషనర్ విజ్ఞప్తి చేయడంతో ఎన్నికల కమిషన్ కూడా వైసీపీ నాయకుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఎవరైతే ఈ కౌన్సిలర్లు ఉంటారో వీరందరికీ రక్షణ కల్పించాలి, ఎస్కార్ట్ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. కానీ పోలీసులు ఆ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కౌన్సిలర్లు ఉన్నారో వారి ఇళ్ల వద్దకు వస్తేనే మీకు రక్షణ కల్పిస్తామంటూ ఒక వితండవాదం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా వారికి ఏమాత్రం పూర్తిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావచ్చు, నాయకులు ఇబ్బంది పడేలాగే వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ టీడీపీ గూండాలు ఎక్కడికక్కడ భారీగా మోహరించి వైఎస్ఆర్సీపీ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా పోలీసులు చోద్యం చూస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్ అశోక్.